ఇంకా మనకి సెకండ్ ఫేజ్లో కూడా ఎందుకంటే ఇది ఎవర్ ఎండింగ్ ఇష్యూ అధ్యక్ష. ఈ నాళాలన్నీ కూడా గతంలో మనకు తెలుసు ఈ గొలుసు కట్టు చెరువుల నుంచి ఉన్నటువంటి నాళాలు కాబట్టి ఈ నాళాలకు డ్రాయింగ్ లేవు కాబట్టి నాళాలు కొన్ని కబ్జాలు అయిపోయినాయి, కొన్ని చిన్న ఉన్నాయి. వాటన్నిటిని కూడా పునరుద్ధరించాలని చెప్పేసి చేసే ప్రయత్నంలో భాగంగానే ఓల్డ్ సిటీలో కూడా చాలా సందర్భాల్లో ఎంఐఎం సభ్యులు చెప్తా ఉంటాయి, చాలా చోట్ల ప్రజాప్రతినిధులు ముంగడ నిలబడి నాళాలు క్లీన్ చేసుకొని పెద్ద ఎత్తున వర్షం నీళ్ళు ముప్పు కాకుండా ప్రయత్నం చేసి మొదటి ఫేజ్ కింద మరి సుమారు 980 కోట్లతోని పనులు ప్రతిపాదించి పనులు జరుగుతాయని అధ్యక్ష. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ బడ్జెట్లో ఈ యొక్క ప్రసంగంలో ఎక్కడ కూడా ఈ స్ట్రాటజిక్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి ఎక్కడ కూడా తెలియలేదు అధ్యక్ష. సెకండ్ ఫేజ్ ప్రపోజల్స్ కూడా ఆల్రెడీ గతంలోనే జిహెచ్ఎంసీ ప్రపోజల్ రెడీ చేసి పెట్టింది అధ్యక్ష. వాటికి 2141 కోట్ల రూపాయలు అవసరం ఉన్న అధ్యక్ష. వారి అన్ని జోన్లలో ఎల్బీ నగర్, చార్మినార్, ఖైరతాబాద్, షేర్లింగంపల్లి, కూకట్పల్లి, సికింద్రాబాద్ అన్ని జోన్లలో కలుపుకొని మరి 2141 కోట్ల రూపాయలతో ప్రతిపాదన సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వము దీన్ని ఎక్కడ కూడా దీంట్లో మెన్షన్ చేయలేదు. దిస్ ఈజ్ వెరీ ప్రెస్టీజియస్ కాదు అధ్యక్ష, ఇది అవసరం, నీడ్. లేకపోతే వరద ముంపుకి మళ్ళీ అన్ని కూడా ఇళ్లలో వచ్చి చాలా మటుకి నష్టం జరిగే ప్రమాదం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తాను అధ్యక్ష.